వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం 10th క్లాసు 5th లెసను నగర గీతం చెప్పుకుంటున్నాము. దాని యొక్క ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ, మనకు ప్రక్రియ వచ్చి వచన కవిత. దీని యొక్క కవి ఆలిశెట్టి ప్రభాకర్. మనకు ఈ కవి పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాఠం యొక్క కవి పరిచయాన్ని బాగా చూసుకోండి. నెక్స్ట్ భాషాంశాలు చూద్దాం. భాషాంశాలు పదజాలాన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, క్రింది పదాలకు అర్థాలను రాయమంటున్నాడు. దానిలో ఫస్ట్ వన్ చూడండి, నగార అంటే పెద్ద డంక. తర్వాతకి సందడి అంటే చప్పుడు, జనసమూహ ధ్వని. థర్డ్ వన్ ఘోష అంటే ఉరుము, ఆవుల మంద, కంచు. నెక్స్ట్ పఠనీయ గ్రంథం అంటే చదవదగిన గ్రంథం. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి అంటున్నాడు. మనకు వాక్యాలు అవసరం లేదు, జస్ట్ పర్యాయ పదాలు చూద్దాము. దానిలో ఫస్ట్ చూడండి, నరుడు. నరుడు అంటే మనిషి, మానవుడు. నెక్స్ట్ వన్ అరణ్యం అంటే అడవి, కపినం, కాన. నెక్స్ట్ రైతు. రైతు అంటే హాలికుడు, సైనిక, కర్షకుడు, కృషివలుడు రావడం జరుగుతుంది. నెక్స్ట్ పువ్వు అంటే పుష్పం, కుసుమం. నెక్స్ట్ మరణం చూడండి, మరణం అంటే చావు, నిర్యాణం, మృత్యువు. నెక్స్ట్ వాంఛ అంటే కోరిక, ఇచ్ఛ. నెక్స్ట్ వృక్షం అంటే చెట్టు, తరువు, వృహం. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూడండి. మనకు ఫస్ట్ బిట్ ఏముంది అంటే క్రింది కవితా విభాగాలలోని అలంకారాన్ని గుర్తించమంటున్నాడు. ఈ అలంకారము అంటే ఇక్కడ ఇచ్చిన మనకు పద్యం ఉంది కదా, ఇది ఏ అలంకారం చెందిందో చెప్పమంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకు మోగింద, దుమ్కింద అని ఈ 2 లైన్లు చూసుకున్నట్లయితే అది మనము ఇక్కడ మనకు దా అని వచ్చింది అంటే అంత్య అంటే చివరికి ఉంది కదా, చివరికి మనకు సేమ్గా వస్తుంది మోగింద, దుమ్కింద అనేది. కాబట్టి ఇది ఏ అలంకారము అంటే అంత్యానుప్రాస అలంకారానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ కూడా చూడండి, మనకు కాళ్ళు ఉంది, 4 కాళ్ళు అంటే సేమ్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఏ ప్రాస వస్తుంది అంటే అంత్యానుప్రాస అలంకారం రావడం జరుగుతుంది. ఇది అలంకారానికి సంబంధించి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలంకారాన్ని గుర్తించమంటున్నాడు. అడిగేదనని దీనికి కూడా మనకి ఏ అలంకారం అంటే ఇది వృత్యానుప్రాస. దీనికి కూడా మనకి ఏ అలంకారం వస్తుందంటే వృత్యానుప్రాస అలంకారమే రావడం జరుగుతుంది. ఇది అలంకారాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చూడండి, రూపక అలంకారము. అయితే ఇక్కడ మనకు ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. అయితే దీనిలో మనము రూపకంకి ఏ వస్తున్నాయో వాటి కింద మనం అండర్లైన్ చేస్తే మనకు సరిపోతుంది. ఫస్ట్ మనకు రూపక అలంకారం అంటే ఏంది అనేది తెలవాలి. చూడండి, ఉపమేయానికి ఉపమానానికి మనకు రెండిటికి యొక్క భేదము లేనట్లు అంటే ఆ భేదంగా చెప్పబడితే ఆ భేదాన్ని చెప్పడానే ఆ భేదం చెప్పడానే మనం ఏమంటారు అంటే రూపకం అని చెప్తారు. అంటే చూడండి, ఉపమేయానికి ఉపమానానికి భేదము అంటే తేడా కదా, తేడా ఉన్నా లేనట్లు చెబితే అదే రూపక అలంకారం అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ చూడండి, ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను మనకు ప్రకాశింపజేస్తాడు. ఇక్కడ జ్ఞాన జ్యోతులను అనేది మనకు రూపకంకి సంబంధించిన అలంకారం. నెక్స్ట్ ఇక్కడ ఈ మొదటి వాక్యంలోని జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది అంటే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఉంది జ్ఞానజ్యోతులు కదా, దీని గురించి వివరిస్తున్నాడు అనమాట. అయితే ఇందులో జ్ఞానం అనేది ఉపమేయం, జ్యోతి అనేది ఉపమానం. ఈ రెండిటికి భేదం లేనట్లు అంటే ఆ భేదంగా చెప్పబడింది. ఇట్లా ఆ భేదం చెప్పడాన్ని మనం ఏమంటారు అంటే రూపక అలంకారం. దీని యొక్క నిర్వచనం చూసుకున్నట్లయితే మనకు ఉపమేయానికి ఉపమానానికి భేదం తేడా లేకుండా మనము లేనట్లు చెబితే అది రూపకం, ఉన్న లేనట్లు చెబితే అది రూపక అలంకారం అన్నమాట. మనకు నగర అరణ్య హోరు, నరుడు, జీవన ఘోష అనేది కూడా మనకు రూపక అలంకారానికి సంబంధించింది. బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని మాత్రం మిస్ చేయకండి. ఎగ్జామ్లో డైరెక్ట్ ఇదే ఇచ్చి ఇదే అలంకారం అని ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని కూడా కొంచెం బాగా చూసుకోండి. ఇది మనకి ఏ విధంగా ఉందనేది ఇది ఎగ్జాంపుల్స్గా ఇచ్చిండు. కింద మీకు తెలుసా అనేది ఇక్కడ ఉంది. ఈ లైన్ని కొంచెం చూసుకోండి. ఇక్కడ ఏవేవి ఇంపార్టెంటో మనకి ఏ రకంగా వచ్చినవి ఇక్కడ నియందీపాల గురించి ఇచ్చిండు. ఇవి ఒకసారి చూసుకోండి. ఇంతటితో మనకు ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ తోటి కలుద్దాము. మీ కనుక మా క్లాస్ వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.